జగన్ని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కుతారా? వాస్తవంగా ఒకప్పుడు జగన్ అంటే ప్రాణం, జగనన్నే మా ప్రాణం అనేవాళ్ళు. తర్వాత పవర్లోకి రాకముందంతా జగన్ అనే ప్రాణం, పవర్లోకి వచ్చిన తర్వాత కూడా జగన్ అనే ప్రాణం. ఇప్పటికీ జగన్ అనే ప్రాణం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ గతంలో 100 మంది ఉంటే ఇప్పుడు 30 మంది ఉన్నారు. దాన్ని సరిచేసుకునే ప్రయత్నంలో కార్యకర్తల దగ్గరికి జనవరి నుండి వెళ్ళాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే సందర్భంలో సంస్థాగత నిర్మాణం పార్టీకి లేకపోవడం వల్ల నియోజకవర్గ ఇన్ఛార్జీల చేతుల్లో ప్రస్తుతం వాళ్ళ అనుచరులు, వాళ్ళ అనుయాయులు అన్నటువంటి రూట్లో నడుస్తుంది. ఇప్పుడు ఆ సంస్థాగత నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు. తొలి కార్యక్రమం ఈ 6 నెలల తర్వాత, అంటే ఇంతవరకు జగన్ వెళ్ళి రావడం వేరు, పార్టీగా అధికారిక పిలుపు పెద్ద ఎత్తునిచ్చి నిర్వహించుతున్నటువంటి కార్యక్రమం. రైతుల కోసం ఒకరోజు, విద్యార్థుల కోసం ఒకరోజు, ఇట్లాగా 3 కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి సందర్భం. కరెంటు బిల్లుల కోసం సామాన్యుడికి సంబంధించి. ప్రజలలో అయితే దీనికి సంబంధించినటువంటి అసంతృప్తి ఉంటుంది, పట్టించుకోనితనం ఉంటుంది. ప్రజల్ని చైతన్యపరచాలంటే ఈ కార్యక్రమాలు జనంలోకి వెళ్ళాలి. ఆ జనం కనీసం అంటే వాళ్ళు తొలిసారి స్పందించరు, పార్టిసిపేట్ చేయరు, కానీ వాళ్ళలో చర్చ జరగాలి. అలా జరగాలంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు మొబిలైజేషన్ వాళ్ళు, పెద్ద ఎత్తున నాయకులు జాయిన్ కాగలగాలి. అలా చేసే ధైర్యం ఉందా? ఎందుకంటే చిన్న చిన్న అంశాలకే తీసుకెళ్ళి జైళ్లలో పెడుతున్నారన్న భయంతో దూరం అవుతున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళని చూసిన తర్వాత మిగతా వాళ్ళు పర్లేదు, మనకేమైనా పర్లేదు, జగన్ చూసుకుంటాడన్నటువంటి నమ్మకము, జగన్ దగ్గర ఉన్న నాయకులు తమను చూసుకుంటారన్న నమ్మకం ఉంటుందా చూడాలి.